ఒక కుటుంబ జీవితంలో వెళ్తున్నప్పుడు మీ ఇద్దరు సమ్మతి మీద, ఇద్దరు సమ్మతించకుండా ఏ కార్యము కూడా జరగదు. ఇద్దరు ఉభయులు కష్టం లేకుండా ఫలం అనేది అధికంగా రావాలంటే అయ్యే పని కానే కాదు. ఉభయులు కష్టం ఉండాలి. ఇద్దరు సమ్మతించినప్పుడే ఒక కార్యం అనేది, అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా బయటకు వస్తుంది. భార్య తన పాత్రను తను చేస్తూ ఉండగా భర్త కూడా భార్య పట్ల సమ్మతించే భావన కలిగినప్పుడు కుటుంబ వ్యవస్థని లేదంటే మిగతా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చక్కబెట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. నీ భార్య మీద నువ్వు కేకలు వేచి అరిచి కొట్టి తన్నే వ్యక్తిగానే ఆ చెడ్డ మాదిరి అనేది కనబరచడం అనేది భర్తకి లేదా ఒక పురుషుడికి తగినది కాదని వాక్యం హెచ్చరిస్తుంది. మొదటి ప్రేమని చల్లార్చుకోకుండా ఆ ప్రేమని కాపాడుకోవటానికి భర్త ప్రయత్నం చేయాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:5 రాయబడినట్లుగా మీ ఇద్దరు వేరు వేరు కాదు, ఏక శరీరమై ఉన్నారు. మీ ఇద్దరిని దేవుడు ఏక శరీరంగా చూస్తున్నాడు. కాబట్టి ఒక కష్టం బాడీలో మరి ఎవరికి వచ్చినా అది నీకు వచ్చినట్లుగానే భావించి ఇద్దరు కలిసి అన్యోన్యంగా కష్టంలో సుఖములో జీవించడం అనేది ఎంతో మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 ప్రకారము నీ భార్య కూడా త్యాగము చేస్తుంది అనేది మర్చిపోవద్దు. అంతా నేనే త్యాగం చేశాను అని నీ గురించే నువ్వు 10 సార్లు చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తి యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోపోవటం కూడా అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నీ భార్యలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఆమె త్యాగాన్ని కూడా గుర్తించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్రిసియేట్ యువర్ వైఫ్. నీ భార్యని ప్రోత్సాహపరచు. ఆమెని మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకొని ఆమెని ధైర్యపరచడం అనేది నీ జీవితంలో ఒక భాగంగా భావించాలి. మరి మత్తయి సువార్త 1:19 పబ్లిక్గా ఆమె పరువు తీయకూడదు. పబ్లిక్గా ఆమె మీద షౌట్ చేయకూడదు. అది భార్యాభర్తలైనా సరే, అది పిల్లలైనా, అది తల్లిదండ్రులైనా, అది నీ ఇంట్లో నువ్వు మాట్లాడుకొని సరిదిద్దుకోవాల్సినవి బయటికి రచ్చబండ మీదకి రాకూడదు. కొన్ని లోపల కప్పుకోవలసినవి ఉన్నాయి, కొన్ని బయటికి చెప్పవలసినవి ఉంటాయి. అందువలన ఇతరుల ముందు ఆమె యొక్క బలహీనతలు, అతని యొక్క బలహీనతల గురించి మాట్లాడి మరెక్కువ నీ యొక్క బాంధవ్యాన్ని పలచం చేసుకోవద్దని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరిని ఎవరు అవమానపరుచుకున్న ఇద్దరిని అవమానపరుచుకున్నట్లే. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందువలన మనీ మ్యాటర్స్ అయినా, ప్రాపర్టీ మ్యాటర్స్ అయినా ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవడం అనేది, ఇద్దరు కలిసి సంభాషించుకోవడం అనేది, ఇద్దరు కలిసి ఒకరికొకరు నష్టం కలుగు చేసుకోకుండా మేలైన యోచనతో ముందుకు వెళ్ళడం అనేది భార్యాభర్తల జీవితంలో ఎంతో సమంజసమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. క్రీస్తు స్వభావ గుణాలు ఉండునట్లుగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎంతో మంచిది దైవజనమా.